అందరికీ నమస్కారము. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ ప్లాజా. ఈరోజు వీడియోలో ఆయిల్ లేకుండా మటర్ పన్నీర్ని సులభంగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ కర్రీని తిన్న తర్వాత ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు ఇలాంటి రెసిపీస్ అని అడిగేది. రియల్లీ చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఈ మటర్ పన్నీర్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చి తరుగు, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. ఉల్లిపాయలు మాడిపోకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నీళ్లు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఉల్లిపాయలు బాగా ఉడికిపోవాలి. అంటే నీళ్ళు కూడా బాగా ఇనిగిపోవాలి. ఈలోపు మనం ఒక చిన్న టమాటా ప్యూరీ అనేది రెడీ చేసుకున్నాము. అందుకోసం మిక్సీ జార్లోకి ఒక 2 మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే అందులోకి 6 లేదా 7 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఉడికిపోయాయి. అలాగే ఇందులో ఉన్న నీళ్ళు మొత్తం బాగా ఇనిగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో మీకు కావాలంటే కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి, లవంగాలు ఇవి వేసాను కదా, ఆ స్పైస్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బఠానీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను. మీరు పచ్చి బఠానీ కనుక తీసుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోండి. ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మసాలా మొత్తం బాగా దగ్గర పడిపోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. అలాగే బఠానీ కూడా మెత్తగా అయిపోవాలి. మనం కర్రీస్లో ఆయిల్ అనేది ఏమీ యాడ్ చేయడం లేదు కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించుకొని వేసుకోండి. కొంచెం ఎక్కువైనా మనకి ఇంకా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. మసాలా అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. మీరు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళు అనేది పోసుకోండి. నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 250 గ్రామ్స్ పన్నీర్ ముక్కలు అనేది వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని గ్రేవీ మొత్తం బాగా దగ్గర పడిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మటర్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. గ్రేవీ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరకు చల్లుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే రియల్లీ చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.